హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి అంటే చాలామంది చాలా రకాలుగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాము. మనమే ఇలా అవుతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అనేది నిజంగా వర్ణనాతీతం. సో వీటి గురించి ఎమోషనల్గా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఇంతవరకు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఒక్కసారి హరితతో డిస్కషన్ చేద్దాం. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, మనం అంటే గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్లయితే ఏవైనా సరే కృష్ణా జిల్లా గుట్లవల్లేరు కాలేజ్ కానీ లేదు అంటే కోల్కతా ఇన్సిడెంట్ కానీ, అంటే ఒక మనిషి చెడిపోవడానికి డ్రగ్స్, మద్యం, పోర్న్ వీడియోస్ ఎంత కనెక్షన్ అంటే ఈ మూడిటికి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అనమాట. వీళ్ళని విడదీయని బంధము ఎవరంటే మన మనుషులు పాపం వాటి మూడింటిని విడదీయలేకపోతున్నారు. దీనివల్లే అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. పోర్న్ వీడియోస్ ఎఫెక్ట్ అనేది అతి భయంకరంగా ఉంది. ఊహ తెలిసిన వెంటనే పిల్లలకి తెలిసిపోయేంత అంత అవకాశం మనమే ఇస్తున్నాం పిల్లలకి. సో దీని ప్రభావం నిజంగా ఎంతవరకు ఉంది, దీనివల్ల ఎలాంటి బ్యాడ్ జరుగుతుంది, దీని నుంచి ఏమన్నా బయటికి రావచ్చా? మీరు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి నేను ఫస్ట్ ఒక స్ట్రాంగ్ మెసేజ్తోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. ఎవరైనా పాన్ ఎడిక్షన్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఏంటంటే, మీరు మానేయటం వల్ల జరిగే లాభం ఏంటో చెప్పనా? ఒక్క పాన్ మనం చూసామంటే 4 ఆడపిల్లల్ని మనం అక్కడ బ్రాతల్ దాంట్లో విరికిస్తున్నాం. 1 పాన్ అంటే ఒక్కొక్క అబ్బాయి ఎన్ని పార్న్, అబ్బాయి ఎందుకు అమ్మాయిలు కూడా చూస్తున్నారు ఈ మధ్య. ఏమి దేనికి తీసిపోరు ఎవరు. ఒక్క పాన్ మనం చూస్తున్నామంటే మనకు తెలియకుండానే మన వల్లనే ఒక 4 అమ్మాయిల్ని ఆ ట్రాఫికింగ్ లో ఇరికించిన వాళ్ళం అవుతున్నాము. దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ రాదా. ఎందుకో చెప్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము, వీఆర్ ఫీలింగ్ ఎంటర్టైన్డ్ కదా, ప్లెజర్ కోసం వీళ్ళు చూస్తున్నారు పార్న్ వీడియోస్. చూస్తున్నప్పుడు ఏమవుతుంది, డోపమైన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. అంటే అదొక హ్యాపీనెస్ కెమికల్ అనమాట. బట్ ఈ ప్లెజరు ఎంత డేంజరస్ ప్లెజరో ఫస్ట్ చెప్తా. చూసిన వాడు సైకాలజీలో వాడు అనుకుంటూ ఉంటాడు, పక్కన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే నేను చూడడం వల్ల వీడికి ప్లెజర్ వస్తుంది. సో వీడు దేనికి అలవాటు పడుతున్నాడు? రేపు పొద్దున పెళ్ళైన తర్వాత వైఫ్ దగ్గర ఉండడానికి ఇష్టపడడు. వాడు వాళ్ళ వైఫ్ని వేరే దగ్గర పంపించి, లేదా వాళ్ళ వైఫ్ ఏమన్నా ఉందా అన్న డౌట్లోనే ఉంటాడు వెధవ. సో సారీ, ఈరోజు వెధవ అని వస్తుంది ఎందుకంటే అంత కోపం వస్తుంది. అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు. ఎందుకంటే ఈ ఎదవలు ఎంతసేపు ఆ వీడియోలు చూస్తూ టైం స్పెండ్ చేస్తున్నారంటే, ఒక ఆడపిల్లని చంపాలంటే స్ట్రైట్గా వెళ్ళి చంపలేవారా? చంపడాన్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు, నేను నా ఉద్దేశం అది కాదు. కానీ పెయిన్లెస్ డెత్ ఇవ్వాలి, ఆ అమ్మాయికి పెయిన్ఫుల్ డెత్ ఇచ్చారు రాధా. దీనికి వెనకాల రీజన్ ఈ చండాలమే ఉంది, పార్నోగ్రఫీ. ఒక్క పార్న్ 4 ఆడపిల్లల జీవితం అయ్యా. రోజుకి వీళ్ళు ఎన్ని వీడియోలు చేస్తున్నారు, అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. ఇంకొకటి, ఆ పార్న్ ఒక్కటి చూస్తే ఆగిపోదు. పోనీ ఎవరైనా వదులుకోవాలి అని హెల్ప్ అడుగుతున్నారని అనుకుందాం, ఎలా వదులుకోవాలో అర్థం కావట్లేదు అనేసి. మీరు ఒక్క పార్న్ చూడడం వల్ల ఆ ఒక్క దగ్గర ఆగిపోరుగా, రెండోది చూస్తారు, 2 నుంచి 4 వెళ్తాయి, 4 నుంచి 1 గంట, 2 గంటల్లో వాళ్ళు ఎన్ని వీడియోస్ చూస్తారో అంతసేపు నువ్వు ఆ ఛానల్లో ఉండాలి. కాబట్టి నిన్ను ఎంగేజ్ చేయడానికి అన్ని వీడియోలు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంకో చాలా డార్క్ సీక్రెట్ చెప్పాలి రాదా. అక్కడ ఆ వీడియోలో ఉన్న ఏ అమ్మాయి కూడా 95% ఇష్టపడి చెయ్యదు. అబ్బాయిలు అనుకుంటున్నారు ఈ వీడియోలో అమ్మాయిలు అలా అరిస్తే, అలా పార్టిసిపేట్ చేస్తే, మీద వేయించుకుంటే అది అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ సెక్స్, దట్ ఈస్ అబ్యూస్. బికాజ్ అమ్మాయిలు విల్ నెవర్ ఎంజాయ్ దీస్ షిటీ థింగ్స్. ఆ విషయాలు ఎవరికి తెలీదు రాదా. అది చూస్తున్న ఆ పిల్లలు ఏమనుకుంటున్నారంటే, పాన్స్ చూస్తున్న వాళ్ళు, దిస్ ఈజ్ లగ్జరీ, దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్ అండ్ దిస్ ఈజ్ ప్లెజర్ ఫర్ దెమ్. వాళ్ళు అనుకుంటున్నారు ఇదే రైట్ ప్రాసెస్, అది రైట్ ప్రాసెస్ కాదు. దట్ ఈస్ నాట్ లవ్ మేకింగ్, దట్ ఈస్ సెక్షువల్ అబ్యూస్. ఆడపిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ హిస్టరీ చెక్ చేసి చెప్తున్నాను రాదా. ఆ పార్నోగ్రఫీలో ఉన్న ఆడపిల్లల హిస్టరీలో వాళ్ళని ఎక్కడో అక్కడ బ్లాక్మెయిల్ చేసి ఉంటారు వాళ్ళ వీడియోస్. ఇప్పుడు ఈ కాలేజీలో ఇంజనీరింగ్ పిల్లలు ఎందుకు భయపడుతున్నారు?
వాళ్ళ వీడియోలు ఈ ఎదవలు అమ్ముతున్నారనే కదా, ఇలాంటి sites లో పెడతారనే కదా. నార్మల్ యూట్యూబ్ అయితే అలో చేయదు ఇట్లాంటి వీడియోలు. అంటే ఆ ఏదో డార్క్ కామెడీలు డార్క్ వాటి మాట్లాడుకోవడానికి ఆ కంటెంట్ అప్లోడ్ చేసే ప్లేస్లో మా వస్తాయనే కదా భయం వీళ్ళకి. మనం భయపడినన్ని రోజులు ఇలాంటి వెధవలు కూడా పుట్టుకొస్తూనే ఉంటారు, రైట్? అలానే నేను ఇప్పుకొని తిరగండి, నేను ఎప్పుడు అన్నాను అమ్మాయిలు, నేను ఎప్పుడు అలాంటి సపోర్ట్ చేయను. బట్ నువ్వు పార్టిసిపేట్ చేయనంత వరకు, నీ ఇంటెన్షనల్గా నువ్వేమీ చేయనంత వరకు భయపడని అవసరం లేదు. బ్లాక్మెయిల్కి భయపడి నెక్స్ట్ వెళ్ళి బ్రాతల్ హౌస్ దాకా వెళ్ళొద్దు. దిస్ ఈస్ ద బేసిక్. నేను రిక్వెస్ట్ అనుకో, ఏమన్నా బ్లాక్మెయిల్ వరకే ఆపేసేయండి, అక్కడే స్టెప్ తీసుకోండి. వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా, నువ్వు పదే పదే వెళ్తే రేపు పొద్దున నువ్వు సూసైడ్ చేసుకోవాలి. నువ్వు ఎందుకు చనిపోయినావో కూడా పేరెంట్స్కి అర్థం కాదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రాదా, ఈ ఆడపిల్లలు, అంటే ఈ ఆడపిల్లలు ఎందుకు అంటున్నానంటే ఇంకొంచెం మెంటల్గా స్ట్రాంగ్గా అవ్వాలి రాదా. వీ నీడ్ టు బి ఎమోషనల్లీ వెరీ 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 స్ట్రాంగ్. మాస్కులిన్ సైడ్ ఉంటుంది బ్రెయిన్. నేను మళ్ళీ చెప్తా, ప్రతి ఒక్కరికి రైట్ సైడ్ బ్రెయిన్ మాస్కులిన్ పవర్ ఉంటుంది. వీఆర్ క్రియేటర్స్. క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది మనకి. కొంచెం అది వాడదాం. ధైర్యం అనే మనందరిలో ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. కానీ మనకి పెరిగే కొద్దీ నువ్వు గర్ల్వి కాబట్టి చున్నీ ఇలా వేసుకోవాలి, నువ్వు గర్ల్వి కాబట్టి యు ఆర్ నాట్ అలౌడ్ టు ఇంతకంటే పైకి వేయద్దు, యు ఆర్ గర్ల్ కాబట్టి అని మనకి పదే 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 చెప్పటం వల్ల షేమ్ డెవలప్ అవుతుంది మనలో. దట్ ఈస్ అన్ ఎమోషన్. ముందు గిల్టీ ఫీల్ అవుతాం, గిల్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి షేమ్ వస్తుంది అనమాట. అంటే నీకు సిగ్గు లేదు అలాంటి బట్టలు వేసుకోనికి. ఆ వర్డ్స్ వల్ల ఏమవుతాం అనుకుంటే పెరుగుతూ పెరుగుతూ ఓహో నా వీడియోస్ బయటికి వెళ్తే నా పరువు పోతుంది అని ఆడపిల్లలు భయపడడం వల్ల ఈ వెధవలు బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ బ్లాక్మెయిల్ దగ్గర పడిపోయిన అమ్మాయిలే అక్కడ దాకా రీచ్ అవుతున్నారు కదా. ఎందుకంటే బ్లాక్మెయిల్ నెవర్ స్టాప్స్. వాడు అక్కడే ఆగిపోయి నీకు ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా, మనీ ఇచ్చి. వాడికి మనీ ఇచ్చి నిన్ను అందులో కన్వర్ట్ చేసుకుంటాడు. అండ్ నిజంగానే పాన్స్ ఏదో టైంపాస్కి చూస్తున్నా, మాకు ఇంత తెలియదు మేడం అని అన్న వాళ్ళ కోసం నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూడడం వల్ల అక్కడ ఒక అమ్మాయి, నలుగురు అమ్మాయిలు నాశనం అవుతున్నారు. మీరు ఎన్ని వీడియోలు చూస్తూ ఉంటే మీరు ఎంత కర్మ ఫిలాసఫీ ప్రకారం మీకు మీరు చేర్చుకుంటున్నారో ఒక నిమిషం ఆలోచించండి, రైట్? ఇంకొకటి చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ 1 వీక్ పాటు ఒక అబ్బాయి ఒక పాన్ చూడకపోతే 45% టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళలో 1 వీక్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 30 ఏళ్ళకే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతున్నాయి. పెళ్ళైన తర్వాత వీళ్ళకి ఐవీఎఫ్లు ఎందుకు పెరుగుతున్నాయి సెంటర్స్? ఆడే 10 ఏళ్ళు 12 ఏళ్ళకే మొదలెడుతున్నాడు చూడడం. ఆడు పెరిగి పెద్ద అయ్యేసరికి ఆడి ప్లెజర్ పోయింది, బాడీలో టెస్టోస్టెరాన్ పోయింది, ఎరోజల్స్ ఉండవు, వాడికి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, పక్కన వాడికి ప్లెజర్ ఉండదు. వాడు అప్పుడు కవరప్ చేసుకోవాలి కదా వైఫ్ దగ్గర పెళ్ళైన తర్వాత, పర్ఫార్మెన్స్ లేదని. నేను ఇంత పచ్చి ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఎలా ఉందంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, త్రిష మహేష్ బాబు 14 ఏళ్ళ 12 ఏళ్ళ వయసు అన్ని చూస్తే అలా అయిపోయింది. వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకొని ఇంకేం చేస్తారు? అప్పుడు బ్లేమింగ్లు స్టార్ట్ అవుతున్నాయి రాదా. నాది కాదు ప్రాబ్లం, ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి మెంటలీ అబ్నార్మల్ ఉంది, ఆ అమ్మాయి మెంటలీ అన్స్టేబుల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోయినాయి. బట్ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకున్నా ఆ రోజు నేను ఇది చూడను అని మీరు తీసుకున్నప్పుడు ఆ ప్రామిస్ మీకు మీరు చేసుకొని నేను ఇంకా చూడను పాన్స్ అని ఫిక్స్ అయిన రోజు వాళ్ళ లైఫ్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. దట్ షిఫ్ట్ హ్యాపెన్స్. ఎందుకనంటే ఏ వెధవ కూడా పాన్ చూసినప్పుడు నేను చూసానని ఒప్పుకోడు, అంతే కదా. బికాజ్ ఇట్స్ ఎ షేమ్ఫుల్ యాక్ట్. రైట్, వాళ్ళకు కూడా తెలుసు సీక్రెట్ గా జరిగే ఓ చండాలం అని వాళ్ళకు కూడా తెలుసు. దాని వల్ల ఏమవుతుంది తెలుసా, మన ఎనర్జీ లెవెల్స్ మన మీద మనకే డౌన్ అయిపోతాయి. అంత లో ఎనర్జీలో నువ్వెందుకు ఆపరేట్ చేయాలి లైఫ్ లో, అంతే కదా. సో ఒక్కసారి ఆ డెసిషన్ తీసుకొని జస్ట్ స్టాప్ వాచింగ్ దెమ్. ఇలా మనం చాలా మంది కేసెస్ని ఆపగలం రాదు. ఎందుకంటే ఆ వీడియోసే చూసి యా తల్లి బామ్మనా కుక్కనా పులినా మొన్న కూడా బర్రెన్ రేస్ చేసిండు. అది ఏ జాతి, ఎందుకంటే వాళ్ళు ఇది చూస్తున్నారు. కరెక్ట్, వాళ్ళకి ఆ ప్లెజర్ డోపమైన్ షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవ్వట్లేదు, నార్మల్ సెక్స్ లో వాళ్ళకి రావట్లేదు. ఇక పులిని పట్టుకొని చేసిన ఆ సినిమాలు కూడా చూసినాం మనం. చెప్తున్నా, బర్రెలేంటి ఆ కుక్కలేంటి, ఇంకా ఏం మాట్లాడతా, పశువులు వీళ్ళ అర్థం కావట్లేదు. వీళ్ళకి టైటిల్ ఇస్తే బెటర్ పశువులు. కరెక్ట్ గా చెప్పు, సూపర్ హరిత.
సో నిజంగా అండి, అందుకే మనకు ప్రతిదానికి నేను మళ్ళా చెప్తున్నాను, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా హరిత గారు బోల్డ్ అన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. మీకు ఎవరైనా సరే అండి, తనను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. తన ఎలాంటి విషయాలకైనా చాలా చక్కగా చెప్తారు. మీకున్న ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవుతాయి. ఎమోషనల్గా మనం స్ట్రెంగ్త్గా ఉంటే, మనం స్ట్రాంగ్గా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. మనం హెల్దీగా ఉంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.